తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరదాగా మా పార్టీ ఆషామాషి కాదు, ఇవాళ అన్ని పార్టీల్లో ఉన్నోళ్ళు అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు మావాళ్లే, అసలు ఈవెన్ ముఖ్యమంత్రే మావాడు, ఇప్పుడు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మావాడే, అంటే తెలుగుదేశం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చినట్టు అని చెప్తుంటారు. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనాలి? చంద్రబాబు నాయుడు వాళ్ళ ముఖ్యమంత్రి, కేసీఆర్ వాళ్ళ ముఖ్యమంత్రి, రేవంత్ వాళ్ళ ముఖ్యమంత్రి, అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఇచ్చామని వాళ్ళు అనాలి కదా. మరి ఈయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాడే కదా, జగన్ కూడా. కాబట్టి ముగ్గురిని మేమే ఇచ్చామనాలి కదా. అదంతా పక్కన పెడితే 2014లో పుట్టినటువంటి జనసేన మాత్రం వివిధ పార్టీలను పుట్టించింది. అది పుట్టించడం కాదు, దాని నుంచి ఎదిగినటువంటి వాళ్ళు, లేకపోతే దాని ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు 3 పార్టీలు పెట్టారు. జనసేన అట్లాగే ఉంది, అది అధికారంలోకి రాలేదు, తెలుగుదేశంతో కలిసే అధికారం పంచుకుందామని చూస్తుంది. తీరా చూస్తే ఇప్పుడు ఒకసారి చూడండి, తోట చంద్రశేఖర్ జనసేనలో క్రియాశీలకమైనటువంటి నాయకుడు, ఇప్పుడు ఓ పార్టీ ఇది బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర అధ్యక్షుడు అయ్యారు. రెండవది రామచంద్ర యాదవ్, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, ఈ మధ్యన ఏదో దేశం అంతా కూడా హెలికాప్టర్లో వేసుకుని తిరుగుతున్నారు కదా, ఆయనది ఒక పార్టీ. మూడవది జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు తాజాగా జై భారత్ పార్టీ పెట్టుకొచ్చారు. అంటే జనసేనలో వీళ్ళ ముగ్గురు స్టేజీ మీద పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టబడాల. పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురితో పెద్ద అంటే వీళ్ళని నాదెళ్ల మనోహర్ లాగా దగ్గరికి తీలా, వీళ్ళ ముగ్గురు మాత్రం వేరే వేరే పార్టీల అధ్యక్షులు అయ్యారు. అది తేడా.